హైదరాబాద్ జీవనాడి మూసీకి పునరుజ్జీవనం కూడా ప్రచురించారు. హైదరాబాద్ నగరానికి జీవనాడిగా నిలిచిన మూసీ నది నేడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఒకప్పుడు తాగునీటి అవసరాలకు సాగునీటి ఆధారంగా ఉన్న మూసీ నది కాలక్రమేణా నిర్లక్ష్యంగా వలన అక్రమ కబ్జాలు తీవ్ర కాలుష్యంతో ప్రమాదకర స్థాయికి అయితే చేరుకుంది. మనకు తెలుసు మూసీ నది అంటే ఒకప్పుడు ప్రజలకి అది వాటర్ అందించేది. అలాంటి నదిని ఈ రోజున మురుగునీటి నదిగా మార్చేసింది. మరి కొంత అనొచ్చు కానీ ప్రజలు కూడా కొంత దీనిలో ఒక భాగస్వామ్యం అయ్యారు. విపరీతమైన కాలుష్యము మరి వెళ్ళిపోవడం వల్ల ఈ రోజున అది మురికి మూసీ నదిగా ఉంది. దీన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి దేశ విదేశాల్లో తిరిగారు. రేవంత్ రెడ్డి అంటే టీం కూడా తిరిగారు. ఏ రకంగా ఈ మూసీ నదిని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడేటట్టు, కనీసం సాగునీటికైనా ఉపయోగపడేటట్టు ఏ రకంగా చేయాలన్న దానిపై మరి అనేక చోట్ల ఎక్కడైతే అంతకుముందు నదులను ఏదైతే వాటిని బాగు చేశారో, క్లియర్ చేశారో వాటిలన్నిటికి మీద స్టడీ చేసి వచ్చారు. రానున్న రోజుల్లో మూసీ నది వాటర్ను కూడా వాడుకునే విధంగా, కనీసం మొక్కలకైనా వాడే విధంగా ముందుకు తీసుకువెళ్ళడానికి తమదైన శైలిలో ముందుకు వెళ్తుంది రేవంత్ ప్రభుత్వం. చూద్దాం రానున్న రోజుల్లో మూసీ నది ఏ రకంగా ఉండబోతుంది అనేది. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపుగా 70 కిలోమీటర్ల మేర ప్రవహించడమే మూసీ నది. నగర ఆధునీకరణ పేరుతో తీవ్ర కబ్జాలకు గురై పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమై ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదుల్లో 22వ స్థానాన్ని సంపాదించుకోవడం దురదృష్టకరం. నగర శివారులతో పాటు నల్గొండ జిల్లాలో ప్రవేశించే సమయానికి మూసీ నది నీరు గ్రామీణ ప్రజల జీవనానికి ముప్పుగా మారుతుంది. మూసీ సుందరీకరణ ప్రక్షాళన ప్రయత్నాలు నిజాం కాలం నుంచే ప్రారంభమయ్యాయి. చివరి నిజాం పాలనలోనే మూసీ పరివారక ప్రాంతాల్లో 14 పార్కులు నిర్మించారు. 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి భారీ అంచనాలు రూపొందించిన నిర్వహణలో లోపాలు, రాజకీయ నిర్లక్ష్యంతో ప్రక్షాళన అయితే చేయడం అయితే కుదరలేదు. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసీ ప్రక్షాళనకు వేగంగా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. బడ్జెట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 1500 కోట్ల రూపాయలు కేటాయించడం కాకుండా మొదటి దశలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి బౌఘాట్ వరకు 24 కిలోమీటర్ల మేర గాంధీ సరోవర్ పేరుతో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని కూడా ప్రచురించారు. ఇక ప్రపంచ నదుల దినోత్సవం నాటికి మూసీ ప్రక్షాళన గాడిలో పడితే ప్రజల్లో ఆశలు రెట్టింపవుతాయి. లండన్, థేమ్స్, సియోల్, జియోన్ నదుల్లో మూసీ కూడా పునరుజ్జీవం పొందగలదనే నమ్మకం ఉంది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల సహకారంతో మూసీ పునరుద్ధీకరణ జరిగితే అది హైదరాబాద్ భవిష్యత్తుకు శాశ్వతంగా మరి వరంగా మారే అవకాశం ఉందని కూడా ప్రచురించారు. దీనికి ప్రభుత్వం ఏ విధంగా మూసీ నదిని మరి ఏ విధంగా మంచి చేయాలని చూస్తుందో మరి ప్రజలు కూడా అంతే బాధ్యతగా ఉండాలి. మూసీ సుందరీకరణ, మూసీ నదే కాదు ఎక్కడైనా కూడా కాలుష్యానికి కారకులు ప్రజలే. మరి మీరు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు ఏదైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చేయకుండా ఉండడానికి ముందు మనలో మార్పు ఒక్కొక్కటికి వస్తే అది పర్యావరణానికి కావచ్చు, ప్రపంచానికి కావచ్చు, మరి మన నగరానికి, తర్వాత రాష్ట్రానికి, తర్వాత దేశానికి, ప్రపంచానికి అదొక మేలు చేకూర్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రజల్లో కూడా మార్పు రావాలి. కాలుష్యం బారిన పడకుండా ఉండడానికి కంపల్సరీ ప్రతి వాళ్ళు వ్యక్తిగత బాధ్యతగా మొక్కలు నాటాలి. అదేవిధంగా కాలుష్యం ఏ రకంగా నివారించవచ్చో ఆ రకంగా నివారించి ముందుకు వెళితే అందరం కలిసి చెయ్యి కలిపి ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఇక్కడ రాష్ట్రాన్ని బాగు చేసుకునే విషయంలో రాజకీయాలు చేయకూడదు. అధికార ప్రతిపక్షాలన్నీ కూడా చేతులు కలిపినట్లయితే రానున్న రోజుల్లో మూసీని మంచిగా చూసుకుని సుందరీకరించుకొని ఆ నీటిని మన ప్రజలకు ఉపయోగపడేటట్టు మళ్లించుకోగలిగితే మాత్రం హైదరాబాద్కి ఇది పెద్దగా వరంగా మారబోతుందని చెప్పి ఇందులో ఆర్టికల్ అయితే రాశారు. మరి మీరు దీన్ని ఇంకా కూలంకషంగా చదవాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా మహాదినపత్రికను మీరు డైలీ కూడా చదవండి. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో మరి మహాదినపత్రిక అప్రతిహాసంగా ముందుకు దూసుకుపోతూ వెళుతుంది. మరి నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో, అదేవిధంగా మరి ప్రజలకు కావాల్సింది ఏంటో చెప్పడంలో మహాదినపత్రిక ఎప్పుడు కూడా ముందు ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇక చిత్తడి నేలను గుర్తించండి. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద చెప్తున్నారు. అమ్మవారి పేరిట శ్రీయం సమ్మక్క సారలమ్మ జాతరపై సమీక్ష, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెప్పారని ప్రచురించారు. ఇక బీఆర్ఎస్ బీజేపీని చిత్తుగా ఓడిస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ తెలిపారు. ఈ మహాపత్రిక సమస్యల నిరంతర పోరాటం ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య 2026 మహాపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు రాష్ట్ర అటవీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పడం అయితే జరిగింది. ఇక మనకు తెలుసు పత్రికల్లో ఏవేవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్న వాటిని మనం ప్రచురించిన వాటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాం. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులే కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే చెప్పారు. మరి రాష్ట్రానికి, దేశానికి రైతే వెన్నుముక అని ఎమ్మెల్యే రంగారెడ్డి అన్నారు. రైతుల శ్రేయస్సు సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, రైతులకు అధునాతన వ్యవసాయ యంత్రాల పంపిణీ, కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా, సర్కార్ దవాఖానా, ఫార్మసిటీ రద్దుతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఇవన్నీ కూడా ఉన్నాయని కూడా
ప్రచురించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయండి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోరస్ మండలం కొరట చనాక బ్యారేజ్ పంప్ హౌస్ ప్రారంభానికి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఈ నెల 16న ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు ఇచ్చేస్తున్నట్టుగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంతో పాటు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం నిర్మల్ జిల్లాలో బహిరంగ సభలో కూడా జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభకు కూడా జయప్రదం చేయాలని మరి కంది శ్రీనివాసరెడ్డి పిలుపైనది ఇచ్చారు. ఇందాడే మనం మాట్లాడుకున్నాం. కంది శ్రీనివాసరెడ్డి మరి ఏది ఏమైనా రేవంత్ సర్కార్ ఏదైతే ఉందో అది రేవంత్ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని మరి రెపరెపలాడిస్తూ సగర్వంగా నిలిచే విధంగా మరి ఎటువంటి పరిస్థితుల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఇక రేవంత్కి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని అనుసరించాల్సిన పని ఉందని కూడా చెప్తున్నారు. ఇక ఎక్కడైతే ప్రజలకి ఏవైతే కావాలో ప్రజలకు కావాల్సిన సమస్యను పరిష్కరించడంలో కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడు ముందుంటారు. ఎప్పుడులాగానే 3.5 సంవత్సరాల నుంచి నిరంతరం కూడా అన్నదానం చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ఎంతోమందికి అంబులెన్స్ ద్వారా మరి ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నారు. అలాంటి కంది శ్రీనివాసరెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో రానున్న ఆదిలాబాద్ జిల్లాలో బోరస్ మండలం కొరట బ్యారేజ్ పంప్ హౌస్ ప్రారంభానికి ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని అయితే పిలుపునైతే ఇచ్చారు. ఇక అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నట్టుగా కూడా ప్రశ్నించారు. గాంధీ పేరుతో ప్రజలను నయవంతం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరి బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అని చెప్పి అన్నారని కూడా ప్రచురించారు. ఓవరాల్గా ఇక అదేవిధంగా తెలుగు మెరుపు తీగలా మెరిసి మాయమైన ప్రణీత సుభాష్ అని మరి ప్రణీత సుభాష్ టాలీవుడ్ సినిమాల్లో అలా ఓ మెరుపులాగా వచ్చి మెరిసి మాయమైపోయింది. ముద్దుగుమ్మ ఏం పిల్లదో అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది అందాల బామ ప్రణీత సుభాష్. మరి మనకు తెలుసు ప్రణీత మరి అత్తారింటికి దారేదిలో కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్గా చేసింది. ఒక మెయిన్గా పవన్ కళ్యాణ్తో ఒక సాంగ్లో కూడా ఆమె నర్తించింది. మరి అలా వచ్చి అలా వెళ్ళిపోయింది కానీ అని చెప్పి మాయమైన సుభాష్ అని చెప్పి ఆమె గురించి ఒక రాయటం అయితే జరిగింది. ఇక హృతిక్ మామూలుడు కాదని ఒకవైపు ప్రియురాలు మరోవైపు మాజీ భార్యతో బర్త్డే సెలబ్రేషన్స్ అని కూడా రాశారు. సంక్రాంతి ఎల్లమ్మ పరిచయం అని చెప్పి బలగం చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు వేణు ఎల్దండి. రక్త సంబంధాల గొప్పతనాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరించిన బలగం చిత్రానికి సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ఈయన ఇప్పుడు ఎల్లమ్మ అనే చిత్రాన్ని అయితే మరి ఆయన డైరెక్ట్ చేయబోతున్నారు. అందులో ఆయన కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇక మనకు తెలుసు బలగం ఈ మూవీ మరి తెలుగు ప్రజలందరి హృదయాలను కొల్లగొట్టిన మూవీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే భేదాలు ఎక్కడా లేవు. ప్రతి దగ్గర కూడా మరి ప్రజల జీవితాల్లో ఏ విధంగా ఉంటాయో అక్కడ కష్ట సుఖాలు ఎలా ఉంటాయో ఏ రకంగా ఈరోజు ప్రజలు ఉన్నారో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పిన సినిమా బలగం. మరి తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి బంపర్ విజయాన్ని సాధించి మరి ఒక వేణు ఈయన జబర్దస్త్లో ఒక కమెడియన్గా ఉన్న వేణు దర్శకుల్లో ఆయన ఉన్న కోణాన్ని మరి పరిచయం చేస్తూ తీసుకున్న సినిమా బలగం. కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ స్క్రిప్ట్ వర్క్ చేసుకున్నప్పుడు ఎల్లమ్మతో సినిమాతో రాబోతున్న